ఏ ఊరయ్యా మీదే? అవునా? ఏంటోళ్ళు మీరా? అందులో నీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు అవి ఉన్నాయా? ఏమి సొంతూరు ఏ ఊరా? నెల్లూరేనా? నెల్లూరులో ఎక్కడ? జొన్నవాడ. పెళ్ళయింది నీకా? ఇద్దరు పిల్లకాయలు. వాళ్ళకు కూడా లేవా ఆధార్ కార్డులు? ఎవరు? ఇద్దరు పిల్లకాయలు. అప్పుడే అంతంత పెద్ద పిల్లలు ఉన్నారు నీకు? చిన్నప్పుడు పెళ్ళి చేసుకున్నావు ఏంది? నిజంగానే అసలు అంతకుముందు ఆధార్ కార్డు ఉందా లేకపోతే ఎందుకని ఇప్పుడు ఆధార్ కార్డులు అన్ని దగ్గర ఇస్తున్నారు కదా? నువ్వు పోయి ఎక్కడ ఇస్తారో తెలుసా నీకు? తెలియదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? అవును అవును. ఆడ ఎట్లా ఎక్కడ ఉంటుందో? రోడ్డు మీద పడుకుంటారు. ఇవి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఈ చెత్త అంతా ఏరి ఎక్కడ తీసుకెళ్ళేస్తావా? ఆ సెంటర్లో బీవీ నగర్ సెంటర్లో వేస్తారు. 4 కుటుంబాలు ఇదే పని. అసలు ఇంతవరకు రేషన్ కార్డే రాలేదా నీకు? సొంతూరు జొన్నవాడ. మీ ఆవిడ? ఆమె కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నావా? ఆమె బెంగళూరు వెళ్ళిపోయింది పిల్లలతో పాటు. మరి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి బతకొచ్చు కదా? ఎందుకని? సిమెంట్ కట్టలు? ఏం యాక్సిడెంట్ అయింది? ఆటో యాక్సిడెంట్ అయింది. డబ్బాలు ఏరుకొని వేసుకుంటావు. ఎంత వస్తుంది రోజుకి? 300 సంపాదిస్తావు. అక్కడే రోడ్డు మీద పడుకుంటావు. అంటే ఈ పని కాకుండా ఇంకేదన్నా పని చేయగలవా నువ్వు కూర్చొని చేసుకునేది ఏదన్నా? ఇది కూడా రోజు ఏరాలంటే చుట్టుపక్కలంతా తిరగాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఇంత చెత్త ఉంది. ఈ చెత్తలో నీకు పనికి వచ్చేటివి కొన్ని మాత్రమే ఉంటాయి. అవన్నీ ఏరి తీసుకెళ్ళి వేసుకుంటావు షాప్కి. ఇప్పుడు వర్షాకాలం అట్లా వచ్చినప్పుడు ఈ పని చేయలేవు కదా. ఏదన్నా ఇప్పుడు ఆ రోడ్డు మీదనే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టిస్తే చేసుకోగలవా? ఏం చేస్తావు వ్యాపారం? చదువుకున్నావా? ఏమి బడికి పోలా? అసలు బడి మొహం చూడాల. చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నావు, ఇద్దరిని కనేసావు, పెళ్ళిళ్ళు కూడా చేసావు. నువ్వు చేసావు, వాళ్ళే చేసుకున్నారు పెళ్ళి? వాళ్ళే చేసుకుని అంటే యానాదులని చేసుకున్నారా? వాళ్ళు బెంగళూరులో పని ఉండి అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు మీ ఆవిడ వెళ్ళింది. వాళ్ళకి పిల్లలా ఏమన్నా? ఇంకా పెళ్ళి లేనా కానీ పిల్లలు లేరు. నువ్వు ఒక్కడే ఉంటున్నావు. నీకు జత ఎవరు లేరు. ఇట్లా నీలాగా నలుగురు ఉన్నారా? వాళ్ళకు ఉన్నాయా ఆధార్ కార్డు? మీ అన్న ఏం చేస్తాడు? ఏం పేరు నీ పేరు? ఇంటి పేరు? బూదూరు వెంకయ్య. ఫోన్ ఉందా? ఫోన్ కూడా లేదు. ఫోన్ లేదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు. మరి అంతకుముందు ఎక్కడ ఉంటున్నావు? ఈ యాక్సిడెంట్ జరగకముందు జొన్నవాడలో ఉంటున్నావు. అక్కడ లేదా ఇంటి చోటు ఇల్లు అవన్నీ? మరి అక్కడ ఎక్కడ ఉంటున్నావు? జొన్నవాడలో గుడి ముందరనే ఇల్లు వాకిల్లి ఆడనే పడుకునేది, ఆడనే తినేది.
ఉమ్. మరి నేను కలవాలంటే ఎట్లా? నీకు ఏదన్నా సహాయం చేయాలంటే ఎట్లా? ఆడనే ఉంటావు అంటే పగలంతా ఇది చేసుకొని రాత్రి ఆడ పడుకుంటావు. మీ అన్నకుందా ఫోను? ఆయనకు కూడా ఫోన్ లేదు. అక్కడ మిగతా వాళ్ళకు ఉందా ఫోను? నేను నా కార్డు ఇస్తా, ఈ పక్కన ఉండే వాళ్ళ ఫోన్ నెంబర్తో అన్న ఫోన్ చేస్తే నా కార్డు ఫోన్ చేస్తే మీకు ఏదన్నా సహాయం చేయాలంటే ఎట్లా తెలుస్తుంది అందుకని. సరేనా? కింద ఉండే నంబరే. సరే. ఏం పేరు చెప్పావు నీ పేరు? బూదురు వెంకయ్య. ఈ నంబర్కి ఫోన్ చేయి. సరే.